హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంటా బయట మోసాల బాధుడు. ఇండియాలోనైనా ఇండియా దాటొచ్చినా మోసం బారిన పట్టం మాత్రం ఖాయం అయిపోతుంది ఈ రోజుల్లో. అసలు మోసం చేయడం తప్ప, మోసపోవడం తప్ప. నా ఒపీనియన్ క్లియర్గా చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడుంటున్నా సరే, అది ఇండియాలోనైనా, ఇండియా బయటైనా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, యూకే అయినా, ఎక్కడైనా సరే మోసం అనేది కామన్ అయిపోయిందండి. సో మోసం చేయడం అనేది వాళ్ళ మెంటాలిటీలో ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు మోసం చేయడానికి. కానీ మోసపోయే వాళ్ళమి మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో మోసం చేసే వాళ్ళకంటే కూడా మోసపోయే వాళ్ళదే ఒక 10% ఎక్కువ తప్పు ఉండొచ్చు నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మడం మనం మోసపోవడానికి మొదటి అడుగు నాకు తెలిసినంతవరకు. సో ఈ మోసాలు, ఈ కథా విశేషాలు, ఈ స్కాములు ఇవన్నీ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక విషయం బాగా షేక్ అవుతుంది. అది మన అందరికీ తెలిసిన విషయమే. యూకే విషయం గురించి చాలా 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 పెద్ద ఎలిగేషన్స్ చాలా పడుతున్నాయి. కేసులు పెట్టడము చాలా జరుగుతుంది. నేను ఆ ఒక్క దాని గురించే చెప్పటం లేదు, అసలు ఆ టాపిక్ గురించే మాట్లాడటం లేదండి. బట్ మనం ఆస్ట్రేలియాలో ఉంటున్నా, అమెరికాలో ఉంటున్నా, యునైటెడ్ కింగ్డమ్లో ఉంటున్నా, లేదా ఇంకే ఇతర కంట్రీస్లో ఉంటున్నా, ఇండియాలో ఉంటున్నా సరే, ఫస్ట్ జరుగుతుంది సోషల్ మీడియా స్కామ్స్. మనం సోషల్ మీడియాలో చాలామంది, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటున్నాయండి. క్వైట్ కామన్ అయిపోతున్నాయి. సో చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పి పట చూస్తూ ఉంటాము, ప్రతిదీ నమ్మేస్తూ ఉంటాము. సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు 100% జెన్యూన్గా ఉంటారు, అస్సలు మోసం చేయరు అనేది ఫస్ట్ రాంగ్ ఇంప్రెషన్. సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు జెన్యూన్గా ఉండరండి. కొంతమంది జెన్యూన్గా ఉంటారు, కొంతమంది మోసం చేయడానికే సోషల్ మీడియాకి వస్తుంటారు. సో ఈ మోసం చేయడం అనేది ఎప్పుడో తక్కువలో కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడో, లేకపోతే ఓకే కొంచెం బెటర్ అయినాకో చెయ్యరు. కొంచెం బాగా పీక్స్లోకి వెళ్ళినాక మంచిగా బిల్డప్ చేసుకొని దాన్ని ఆ తర్వాత ఇట్లాంటి రాంగ్ స్టెప్స్ ఎట్లా చేయాలనేది ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. సో ఫస్ట్ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు జెన్యూన్ పర్సన్స్, ప్రతి ఒక్కళ్ళు మంచివాళ్ళే అని నమ్మడం అనేది గుడ్డి నమ్మకాన్ని ఫస్ట్ వదిలేయాలి. సో సోషల్ మీడియాలో కొనేవన్నీ జెన్యూన్గా ఇస్తారు, అక్కడ ఏమైనా కొనవచ్చు, అన్నీ 100% వస్తాయి. మనకి రీసెంట్గా చూస్తే ఒకటి నేను ఇదివరకు విన్నానండి, శారీస్ గురించి చాలా పెద్ద టాపిక్ నడిచింది. కొన్ని రోజులు నడిచింది అయిపోయింది తుష్టప. ఇప్పుడు యూకేది నడుస్తుంది అయిపోతుంది టప. ఏముండదు అక్కడ, జరిగేది ఏమీ ఉండదు, ఒరిగేది ఏమీ ఉండదు. ఎవరికి వాళ్ళు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పడం తప్ప. ఫస్ట్ మీరు సోషల్ మీడియా మీద ఉండే వాళ్ళందరూ పర్ఫెక్ట్, వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటారు, వాళ్ళందరూ జెన్యూన్, వీళ్ళని నమ్మొచ్చు అని గుడ్డిగా వెళ్ళొద్దు. మీరు ఒక ప్రోడక్ట్ కొంటున్నా, ఒక ప్రాసెస్ చేయించుకుంటున్నా, ఏదైనా సరే. సే ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు సోషల్ మీడియా, నాకు ఇన్స్టాగ్రామ్లో నేను చూస్తూ ఉంటాను. సో ఎప్పుడన్నా మనకి ఏదన్నా కొనాలి అనిపించింది, అక్కడ రివ్యూస్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కానీ ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ రివ్యూస్ కూడా వాళ్ళ టీం వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలో పక్కాల చేతనో పెట్టిస్తున్నారు. సో ఆ రివ్యూస్ మొత్తం చూసి అది జెన్యూన్ అని నమ్మవాకండి. ఇంకొక విషయం, ఏదైనా మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే బల్క్గా ఎప్పుడు ఏది ట్రై చేయవాకండి. అది జెన్యూనా కాదా తీసి పక్కన పెట్టండి. బల్క్లో ఏది ఆర్డర్ పెట్టుకోవాకండి. ఫస్ట్ ఒక తక్కువ అమౌంట్లో ఒక చిన్నది ఏదైనా సరే చిన్నది ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే క్వాంటిటీ వైజ్ అయితే ఒకటి పెట్టుకోండి. అది వచ్చిన తర్వాత దాని క్వాలిటీని చూసి మీరు ఇచ్చిన డబ్బులు దానికి వర్తా కాదా అని ఎస్టిమేట్ చేసుకొని ఆ తర్వాత మీకు జెన్యూన్ అనుకుంటే కొనండి. పోతే ఆ 100 రూపాయలతోటి పోతుంది, లేకపోతే ఆ 200లతోటి పోతుంది. ఒక 5,000 పెట్టుకుంటాం ఒకేసారి మాకు ఎన్ని కావాలని, మొత్తం రాంగ్ అయిపోయింది అనుకోండి. 5,000 మనకి కష్టపడితేనే కదండి ఎవరికైనా వచ్చింది. మన పేరెంట్స్ సంపాదించండి, మనం సంపాదించండి, ఎవరన్నా సంపాదించనివ్వండి. కష్టపడకుండా ఊరికి ఇంట్లో కూర్చొని చిట్చాట్లు చేస్తే రావు కదా డబ్బులు. ఏదో ఒక కష్టం అయితే పెడాల్సిందే. సో అంత ఈజీగా నమ్మి బల్క్లో ఆర్డర్లు పెట్టుకోవడం, బల్క్లో అట్లాగని నేను సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరూ రాంగ్ అని నేను చెప్పనండి. సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు కొంతమంది జెన్యూన్ ఉంటారు, కొంతమంది రాంగ్ చెయ్యాలనే ఉద్దేశంతో ముందు దాన్ని ఒక బిల్డ్ చేసుకుంటూ ఉంటారనమాట కమ్యూనిటీ. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు.
మనం ఒక మాట అన్నాం అనుకోండి, సోషల్ మీడియాలో మనకి ఏదన్నా రాంగ్గా వచ్చి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, లేదంటే నెగిటివ్గా ఆ ప్రోడక్ట్ వచ్చింది, మనం మాట్లాడినా కూడా రివర్స్లో మన మీద అటాక్ చేస్తారు తప్ప ఏమీ ఉపయోగం ఉండదండి. సో ఫస్ట్ సోషల్ మీడియా బేస్ చేసుకొని గుడ్డిగా వెళ్ళి వస్తువులు కొనడం అనేది ఆపేయండి. అది జెన్యూనా కాదా ఏంటి, మీకు ఎవరన్నా కొన్నారా, కొన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయా చూసుకొని తీసుకోండి, అప్పుడు తీసుకోండి. ఒకటి. రెండవది అసలు ఇంపార్టెంట్ విషయము వీసా స్కామ్లు. ఈ వీసా స్కాములు ఎంత ఎత్తున జరుగుతున్నాయి అంటే ఇదేదో ఈరోజు మొదలైంది కాదు, లేకపోతే 10 రోజుల క్రితం మొదలైంది కాదు, 1 సంవత్సరం క్రితం మొదలైంది కాదండి. చాలా ఏళ్ల క్రితం నుంచి ఈ వీసా ఫ్రాడ్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. వీసా స్కామ్స్ మనకి ఒకప్పుడు, నేను ఇండియాలో ఉండేటప్పుడు చెప్తున్నానండి, ఒకప్పుడు న్యూస్లో భయంకరంగా వచ్చేది ఏంటంటే దుబాయ్కి వెళ్ళడానికి హార్డ్ జాబులు చేయడానికేనండి. దుబాయ్కి హార్డ్ జాబులు చేయడానికి వెళ్ళడానికి 5 లక్షలు ఇచ్చారు బ్రోకర్కి, వాడు మోసం చేశాడు. 10 లక్షలు ఇచ్చాడు, మోసం చేశాడు. ఆ 10 లక్షలు అప్పు చేసి చేస్తారు. ఆ తర్వాత అప్పులు తెచ్చలేక వడ్డీలు కట్టలేక నరకం చూడాలి. సో ఫస్ట్ వీసా స్కామ్లకి బారిన అస్సలు పడబాకండి. ఇప్పుడు యూకేదైనా లేదంటే అమెరికాదైనా, అమెరికాలో కూడా చాలా జరుగుతాయండి అవి, కాకపోతే బయటికి రావట్లేదు అంతే తప్ప, ఎక్కడో ఒకరిది బయటకు వచ్చినంత మాత్రాన ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవ్వరు చేయట్లేదు అనుకోబాకండి. చాలామంది చేస్తుంటారు. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ కూడా యూకేలో నేను అనుకుంటానండి, యూకే సిటిజన్, యూకేలో అనుకుంటాను, హార్డ్ జాబ్లు ఇప్పిస్తాము మేము, నెదర్లాండ్స్లో ఇప్పిస్తాము, స్విట్జర్లాండ్లో ఇప్పిస్తాము, లేకపోతే ఆడ ఇప్పిస్తాము, ఐర్లాండ్లో ఇప్పిస్తామని చెప్పి హార్డ్ జాబ్లు ఇప్పిస్తాము, మేము 10 ఇంటర్వ్యూలు పెట్టిస్తాం. ఇట్లా చాలామంది చేస్తున్నారండి. ఇనిషియల్గా ఒక 3 లక్షలు కట్టండి. ఒక సింపుల్ లాజిక్ అండి. ఓకే, మీరు 3 లక్షలో 2 లక్షలో కట్టారు, 10 ఇంటర్వ్యూలు పెట్టిస్తాము, అందులో మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చినట్టు. ఆ 10 ఇంటర్వ్యూలు వాళ్ళే చేయరని మనకు నమ్మకం ఏంటి? వేరే వేరే నెంబర్ల నుంచి వేరే వేరే పేర్లతోటి వేరే వేరే వ్యక్తులు చేయొచ్చు కదా, దాన్ని ఏముంది? సో హార్డ్ జాబులకి వెళ్ళే వాళ్ళైనా సరే, ఐటీ జాబుల పర్పస్గా అయినా సరే, స్టూడెంట్ వీసాలకైనా సరే గుడ్డిగా ఎవరి దగ్గరికి వెళ్ళబాకండి. స్కాములు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అమెరికా వీసాకి జరుగుతున్నాయి. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మాకు తెలిసిన విషయం. యూకే కాదు, యూఎస్ వీసా స్కామ్ ఎట్లా జరిగిందంటే, ఫస్ట్ మామూలుగానే H1B ప్రాసెస్కి ఇదివరకు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే కన్సల్టెన్సీ వాళ్ళు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారు చాలామంది దగ్గర నుంచి. జెన్యూన్గా ఉండే కన్సల్టెన్సీస్ చాలా తక్కువ ఉంటాయండి, అమెరికాలోనైనా ఇంకే కంట్రీలోనైనా సరే. సో ఆ జెన్యూన్ కన్సల్టెన్సీస్ని మీరు పట్టుకోగలిగితే మీ లైఫ్ సెటిల్ అవుతుంది. రాంగ్ కన్సల్టెన్సీస్ని పట్టుకుంటే మాత్రం మీ లైఫ్ అంతటితో ఖతం అయిపోతుంది. సో మనకు తెలిసిన ఒక వ్యక్తి, ఆయన ఐటీ ఎంప్లాయీ. సో H1B ప్రాసెస్ చేయించుకోవడానికి ఇనిషియల్గా 6-7 లక్షలు డబ్బులు కట్టాడండి కన్సల్టెన్సీ వాళ్ళకి. ఓకే, లాటరీలో పిక్ అయింది, పిటిషన్ ఫైల్ చేశారు, పిటిషన్లో RFE పడింది. RFE పడ్డప్పుడు అది ఎట్లా క్లియర్ చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచించాలి, లేదంటే ఇంకేదన్నా ప్రాసెస్ నెక్స్ట్ ఇయర్ వేయడమో అదన్నా చూడాలి. అసలు వాళ్ళు వదిలేశారు కంప్లీట్గా. ఎన్నాళ్ళు చూసినా, ఎన్నాళ్ళు అడిగినా ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్పి లైట్గా టైం అంతా గడిపేస్తూ వచ్చారు. 1.5 year అట్లానే గడిపేశారు. సో ఫైనల్గా ఇది చెయ్యరు అని అర్థమైపోయి నా డబ్బులు నాకు ఇవ్వమని అడిగారంట. మీరు ఆలోచించండి, డబ్బులన్నీ ఇచ్చేస్తారనుకుంటున్నారా? అస్సలు ఇవ్వరు. పోనీ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అన్న ఇస్తారా? వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ టైం స్పెండ్ చేసింది ఏదో ఉందో అది తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కూడా మనం పిటిషన్ ఫైల్ చేయాలంటే డబ్బులు కట్టాలి, లాయర్ ఫీజులు కట్టాలి, అన్నీ ఉంటాయి కాబట్టి ఓకే ఆ అమౌంట్, లేదంటే వాళ్ళు ఇంకొంత టైం స్పెండ్ చేశారు కాబట్టి ఆ అమౌంట్ మొత్తం తీసేసుకొని మిగిలిందన్న ఇచ్చారా అంటే లేదండి. మొత్తం అతను 6 లక్షలు కడితే అతనికి కేవలం అంటే 1,80,000 ఇచ్చారండి. 6 లక్షలకి 1,80,000 అంటే 4,50,000 బొక్క, లిటరల్లీ 2 సంవత్సరాలు టైం వేస్ట్. అదే జెన్యూన్ కన్సల్టెన్సీ ద్వారా అయితే, అది కూడా చెప్తానండి, జెన్యూన్ కన్సల్టెన్సీ ద్వారా మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వచ్చారు ఇక్కడికి. వాళ్ళు ఏంటంటే ఒక 2-3 టైమ్స్ వేశారండి లాటరీలో, పిక్ అవ్వలేదు. 4th టైం పిక్ అయింది కానీ RFE పడింది. సో RFE మీద వాళ్ళు వర్క్ చేశారు 1 year పట్టింది RFE క్లియర్ చేయడానికి. బట్ ఎండ్ ఆఫ్ ది డే క్లియర్ చేశారండి. లిటరల్లీ వాళ్ళు ఎంత జెన్యూన్ అంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారండి. కాకపోతే ఎగ్జాక్ట్గా వీళ్ళ మీద నమ్మకం, ఎందుకంటే కొంతమంది అంట లాటరీలో పిక్ అయిన తర్వాత వేరే కంపెనీలకి మూవ్ అయిపోతుంటారంట. అందుకని చెప్పి సెక్యూరిటీ డిపాజిట్ లాగా కట్టించుకున్నారు. వాళ్ళు కట్టించుకున్నాక వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకున్నారో అది కరెక్ట్గా 3 months తర్వాత వాళ్ళకి ఇచ్చేశారు.
సో అలా జెన్యూన్గా ఉండే వాళ్ళని, ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళే బుక్ చేసి అంత జెన్యూన్గా ఉంటారండి. జెన్యూన్గా ఉండేవాళ్ళు చాలా రేరు, మీకు యూఎస్లోనైనా ఎక్కడైనా సరే. మోసం చేసేవాళ్ళు చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారు. జెన్యూన్గా ఉండేవాళ్ళు హార్డ్లీ 20% ఉంటారండి. 80% మోసం చేయడానికి ట్రై చేసే వాళ్ళే ఉంటారు. సో అందువల్లే యూకే అయినా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఎక్కడైనా సరే వీసా స్కామ్లు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కాదు బయటపడేవి తక్కువ ఉంటున్నాయి అనమాట. ఎందుకులే పరువు పోయిద్ది ఇట్లా అనుకొని బయట పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆస్ట్రేలియాది కూడా ఒకటి విన్నానండి, నేను విన్నాను వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పంగా. సో ఆస్ట్రేలియా డైరెక్ట్ పిఆర్ చేస్తామని చెప్పి 60,000 నుంచి 80,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ వసూలు చేస్తున్నారంట. సో $80,000 అంటే అంతండి, ఆల్మోస్ట్ 50 లక్షలు వేసుకోండి ఇప్పుడున్న రేటు ప్రకారం. 50 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాము? మన కష్టార్జితం, లేకపోతే మనం ఎక్కడన్నా తీసుకొని ఇచ్చిన ప్రాపర్టీ మీద లోన్ తీసుకొని ఎట్లన్నా కానీ మళ్ళీ అవి పోయిన తర్వాత మళ్ళీ మనం సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? అసలు మనం సంపాదించగలమా 50 లక్షల రూపాయలు? వాటికి వడ్డీలు కట్టేదానికి మన దోల తీరిపోద్ది. సో ఆస్ట్రేలియాని ఇంకోటని కాదండి, ఇక్కడ వాళ్ళు జెన్యూనా కాదని తెలుసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు ముందుగా డబ్బులు కట్టమంటారు. వీసా స్కామ్లకు సంబంధించి ముందైతే డబ్బులు కట్టమంటారండి. ఒక 5 లక్షలనో 10 లక్షలనో లేకపోతే ఎంత సమ్ అమౌంట్ కట్టమంటారు. ఆ అమౌంట్ కట్టమన్నప్పుడు వాళ్ళు అసలు ఏ అకౌంట్ ఇస్తున్నారు? వాళ్ళకి సంబంధించిన అకౌంట్ ఇస్తున్నారా, వేరే వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ ఇస్తున్నారా, లేకపోతే మల్టిపుల్ అకౌంట్స్ ఇస్తున్నారా? ఇట్లాంటివన్నీ కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. మెయిన్ వీసా స్కామ్లకు సంబంధించి ఫస్ట్ స్టెప్ ఇది. ఆ మనీ మనల్ని ఎట్లా అడుగుతున్నారు ఒకటి. రెండవది, మీరు వీసా ప్రాసెస్ చేయించుకునే ముందు వాళ్ళని అడగండి, మేము చేయించుకుంటాము, మీ ద్వారా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మేము మొత్తం అంటే అక్కడికి వచ్చినాక మాకు అరేంజ్మెంట్స్ కానీ అవన్నీ మేము మాట్లాడుకుంటాము, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము, అక్కడ జాబ్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది, పరిస్థితి ఏమైనా నేర్చుకోవాలి, అవన్నీ మేము చదువుతామంటారు. కానీ లేదు, వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు కానీ, చేస్తున్న వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు అడిగి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని వాళ్ళతోటి మాట్లాడండి. సో అక్కడ ఉన్న పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ కంపెనీ అయినా, కన్సల్టెన్సీ అయినా, ఏదైనా కావచ్చు. ఆ పాజిటివ్స్ నెగిటివ్స్ తెలుసుకోకుండా ప్రాసెస్ చేయించుకున్నా మనదే మిస్టేక్ అవుతుంది. థర్డ్ది, ఆ పర్టికులర్ కన్సల్టెన్సీకి అసలు ఆ ప్రాసెస్ చేసే రైట్ ఉందా లేదా, వాళ్ళు ఏమైనా బ్లాక్ లిస్ట్లో ఉండారా లేరా, వాళ్ళు ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు, జెన్యూన్గా చేస్తున్నారా లేకపోతే ఏదన్నా ఇంటెన్షనల్ తోటి చేస్తున్నారా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా జెన్యూన్గా ఉండేవాళ్ళు పర్టికులర్గా వాళ్ళ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎలా ప్రాసెస్ ఉంటుంది అనేది క్లియర్గా ముందే, మనం ప్రాసెస్ చేయించుకోకముందే క్లియర్గా చెప్పేస్తారండి. ఈచ్ స్టెప్ చెప్తారు. వాళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తారా లేదా, వాళ్ళు మార్కెటింగ్ చేస్తారా, వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారా, ఇవన్నీ చెప్తారు. ఓకే, లిటరల్గా ఫోన్లో అన్నీ చెప్పారండి. త్రూ మెయిల్ ద్వారా మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకోండి, మాకు మెయిల్ పంపించండి డీటెయిల్స్ అన్నీ అని చెప్పండి. జెన్యూన్ వాళ్ళైతే షూర్గా పంపిస్తారండి. సో అమెరికాలోని కాదు, యూకేలోని కాదండి, ఈ స్కామ్లు అనేవి విపరీతంగా జరుగుతుంది. మన ఆశే వాళ్ళకి ఆయుధంగా మారిపోయింది. ఎందుకంటే బయట కంట్రీలకి రావాలని ప్రతి ఒక్కళ్ళు ఆశపడతారండి, అది క్వైట్ కామన్. ఎందుకంటే నేనే కాదు, ఎవరైనా సరే మనం కూడా బయట కంట్రీకి వెళ్దాము, 4 రూపాయలు సంపాదించుకుందాము, మంచిగా లైఫ్ ఎంజాయ్ చేద్దాము, ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంటుంది. కానీ మన ఆశ అనేది అవతల వాళ్ళకి ఆయుధంగా మారకూడదు, మనం ఇవ్వకూడదు ఆయుధంలాగా, ఇస్తున్నాం. అదే మనం చేస్తున్న మిస్టేక్. గుడ్డిగా నమ్మడం, ఓకే మన తెలుగు వాళ్ళే కదా మనల్ని ఎందుకు మోసం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రీము, మన క్యాస్టే కదా మనల్ని ఎందుకు మోసం చేస్తారు. క్యాస్టు, లాంగ్వేజీ, ప్లేసు, కంట్రీ ఇవన్నీ మ్యాటరే కాదండి అసలు. చెయ్యాలి అనుకునేవాడికి ఇవన్నీ ఎవడు పట్టించుకోడండి. ఈవెన్ క్లోజ్ రిలేషన్స్ని కూడా మోసం చేస్తున్న వాళ్ళని ఇక్కడ చూస్తున్నాం మేము. ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు కొంతమంది క్లోజ్ రిలేషన్ బాగా తెలుసు, ఇండియాలో బిజినెస్ పార్ట్నర్స్ అంటారు, అలాంటి వాళ్ళని కూడా లిటరల్లీ మోసం చేస్తున్నారు. ఎంత దారుణంగా అంటే, మీకు ఫ్రెండ్షిప్లు, రిలేషన్స్, లేకపోతే పరిచయం ఉన్నవాళ్ళు, మన క్యాస్ట్ వాళ్ళు, మన ప్రాంతం వాళ్ళు, మన మతం వాళ్ళు, మన దేశం వాళ్ళు, మన డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఇవన్నీ ఏమి పనికిరావండి. వీటిని బేస్ చేసుకొని మీరు ఎవరిని నమ్మి వెళ్ళబాకండి. ఫస్ట్ చాలామంది మిస్టేక్ చేస్తుంది ఇదే, మన తెలుగు వాళ్ళే కదా, వీళ్ళు సోషల్ మీడియాలో మంచి పాపులర్ ఉన్నవాళ్ళు కదా, లేకపోతే వీళ్ళకి చాలా పలుకుబడి ఉంది కదా, ఇవన్నీ ట్రాష్ అండి.
ఒక్కసారి వాళ్ళు మోసం చేసి డబ్బులు ఎర్న్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనల్ని ఏ విధంగానైనా వాళ్ళు ఆపేయచ్చు, ఏ విధంగానైనా ఆపేయచ్చు. ఇండియాలోనే మనకి లిటరల్గా చాలా మోసాలు జరుగుతున్నాయి, చాలా స్కామ్లు జరుగుతున్నాయి. ఏదోది పిల్లలు తాగే పాల ప్రోడక్ట్స్ కూడా నికృష్టంగా చేస్తున్నారంటే ఇంకా ఆలోచించండి. ఎవడు ఏమి యాక్షన్ తీసుకోడు. ఏదో నాలుగు ఏదో మాట వరుసకి ఏదో ఇది తీసుకుంటున్నాం అది తీసుకుంటున్నాం అని చెప్తారు, ఏమీ ఉండదు, ఏమీ జరగదు. కాబట్టి ఎవ్వరూ మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే మిమ్మల్ని మోసం చేసేవాడు మీకంటే ఒక స్టెప్ పైనే ఉంటాడండి. ఎందుకంటే వాళ్ళు ఆ పనిలో ఆరితేరిపోయి ఉంటారు. సో మీరు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళని అడ్డుకోలేరు, అది మాత్రం ష్యూర్, 100% పక్కా. ఏదైనా మీరు సోషల్ మీడియాకి ఎక్కి గొడవ చేసినా కూడా అది హార్డ్లీ ఒక వారం రోజుల టాపిక్ అండి. అందరికీ వీడియోలు చేసుకోవడానికి, మాట్లాడడానికి, సబ్స్క్రైబర్స్ రావడానికి, లేదా ఇంకోటి చేసుకోవడానికి, వాళ్ళకి పాపులారిటీ రావడానికి, వీటన్నిటికీ ఒక వేదికే తప్ప 100% న్యాయం అయితే జరగదండి. సో మోసం చేసే వాళ్ళకంటే మోసపోయే వాళ్ళదే ఎక్కువ శాతం తప్పు ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం అయితే. సో ఆ మోసం పోకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మన బాధ్యత. ఎప్పుడైనా సరే వీసా స్కామ్లకు సంబంధించి కానీ, జాబులకు సంబంధించి కానీ, అమెరికాలో జాబులు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అట్లా యూకేలో కూడా ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో కూడా ఉండొచ్చు, స్విట్జర్లాండ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో జాగ్రత్త అనేది మన బాధ్యత. ఇంకొకటండి, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇది చాలా పెద్ద టాపిక్, చాలా సీరియస్ టాపిక్ కూడా. అమెరికాలో జాబులు చేసే వాళ్ళ పరిస్థితి ఎంత పెద్ద మోసం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఆ మోసం ఇందాక ఏంద్రా బాబు ఇదా మనం అనుభవిస్తున్న లైఫ్ అనిపిస్తుంది అనమాట. అంత దారుణంగా ఉంటుంది అమెరికాలో. అంత దారుణమైన సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని జాబ్ విషయానికి సంబంధించి. అది రేపు వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తానండి నాకు తెలిసిన విషయాన్ని. సో మోసపోతున్నాము అని బాధపడడం కంటే మోసపోకుండా ఉండడానికి జాగ్రత్తలే ఎక్కువ తీసుకోండి. సో మోసం చేయడం తప్ప, మోసపోవడం తప్ప అంటే నా దృష్టిలో మాత్రం మోసం చేయడం తప్పే, 100% తప్పే. కానీ వాళ్ళ చేతుల్లో మోసపోతున్న వాళ్ళదే ఎక్కువ పర్సెంటేజ్ తప్పు ఉంటుందండి. గుడ్డిగా నమ్మడం, ఎంక్వైరీ చేసుకోకుండా ఇష్టరాజ్యంగా మనం ఎట్లాగైనా పోవాలి, మనం ఎట్లాగైనా ముందుకు వెళ్ళాలి, మనం ఎట్లయినా అక్కడ ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ జాబులు చేయాలి అనే ఆతృతలో అది జెన్యూనా కాదని తెలుసుకోకపోవడం మన తప్పే కదా ఆబ్వియస్గా. సో మీరు ఏదైనా సరే దేనికి సంబంధించైనా స్కామ్స్లో ఇరుక్కునే ముందు ఫస్ట్ మీకు మీరు ఆలోచించుకోండి, మనం చేయడం కరెక్టా కాదా, ఏ విధంగా వెళ్తే కరెక్టు, ఎట్లా కనుక్కోవాలి, ఏంటి పరిస్థితి ఏంటి, అక్కడ నిజంగా ప్రాబ్లం ఉందా లేకపోతే అంత సాఫీగా ఉంటుందా అనేది తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు ఏదైనా ప్రాసెస్ చేసుకోండి. అంతే తప్ప ఎవరిని ఈ రోజుల్లో తల్లిదండ్రుల కాడి నుంచి, తోడబుట్టిన వాళ్ళ కాడి నుంచి నమ్మలేని పరిస్థితులు కొంతమందివేనండి, అందరివి కాదు. అగైన్ మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరు ఎప్పుడు ఎలా మోసం చేస్తారో ఎవరికి తెలియని సిచ్యువేషన్. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అనేది నా ఒపీనియన్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.